ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలు నెల్లూరు ఆకాశవాణి కేంద్రం FM 102.7 మెగాహెర్ట్జ్ పై కూడా శ్రోతలు వినవచ్చు. సింహపురి సౌరభాలు ఈనాటి కార్యక్రమంలో భారతంలో గాంధారి పాత్ర చిత్రణ డాక్టర్ గిరిజాలక్ష్మి గారి ప్రసంగం, జొన్నవాడ శేషాద్రి మరియు జొన్నవాడ రామూర్తి గారుల నాదస్వర యుగళం వింటారు. ముందుగా భారతంలో గాంధారి పాత్ర చిత్రణ డాక్టర్ గిరిజాలక్ష్మి గారి ప్రసంగం. వింటే భారతం వినాలి, తింటే గార్లే తినాలి అన్న నానుడి మహాభారత ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. మహాభారతం మానవ మనస్తత్వాల ప్రయోగశాల. మహాభారతం మానవ హృదయ క్షీరసాగర మథనం. ఇందులోని ప్రతి పాత్రను వ్యాస మహర్షి ధర్మదీపంతో పరీక్షించి ప్రకాశింపచేశాడు. కవిత్రయమైన నన్నయ తిక్కన ఎర్రన్నలు వ్యాస హృదయాన్ని చక్కగా అర్థం చేసుకుని భారత పాత్ర ముఖమున ధర్మోపదేశ సౌరభాన్ని పరిమళింపచేశాడు. మహాభారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారి మహోన్నత మూర్తి. ఈ కథలో ఆమె పాత్ర పరిమితమైన ఆమె వ్యక్తిత్వంలోని శిఖరాలు, లోయలు, మలుపులు పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. గాంధారి గురుసార ధీర బుద్ధి, పతివ్రతా శిరోమణి, మహాభాగ, సత్యవచన, ధర్మశీల, మాతృత్వానికి వన్నె తెచ్చిన మాతృమూర్తి. గాంధారి సౌశీల్య సౌగంధ్యం సహృదయుల ఆమోదం పొందింది. గాంధార దేశపు రాజు సుబలుని కుమార్తె గాంధారి, శకుని సోదరి, అతిశయ రూప లావణ్య శీలాభిజాత్య సమన్విత. తండ్రి మాటను తలదాల్చి అంధుడైన ధృతరాష్ట్రుణ్ణి భర్తగా అంగీకరించింది. కానున్న పతికి అనురూపంగా కళ్ళకు పట్టా కట్టుకుని పరపురుష దర్శనాన్ని పరిహరించిన మహాపతివ్రత. ఏకశత సుతులను అంటే 100 మంది కొడుకులను 1 కూతురును పొందే వరాన్ని శివుని వల్ల అనుగ్రహింపబడింది. ఆ కారణంగా కురువంశ వృద్ధిని పొందించడానికే గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేశాడు భీష్ముడు. గాంధారి కుంతి కంటే ముందే గర్భవతి అయింది. 2 సంవత్సరాలు గడిచినా ఆమెకు ప్రసవం కాలేదు. ఈలోగా కుంతికి కొడుకు పుట్టాడని తెలియగానే గాంధారి అసూయ క్రోధాలతో గర్భతాడనం చేసుకుంది. దాంతో ఆమెకు గర్భపాతమైంది. అది తెలిసి వ్యాస మహర్షి అక్కడికి వచ్చి, మనోహీనవై గర్భపాతముగా నిట్టులు చేయుటిది కర్తవ్యం వే అంటూ ఆ పిండాన్ని సంరక్షించాడు. గాంధారి వ్యక్తిత్వంలోని ధీరబుద్ధి, ప్రశాంత చిత్తత, పాతివ్రత్య తప ప్రభావం అత్యున్నత శిఖరాలైతే ఆమెలోని అసూయ క్రోధాలు లోతైన లోయలు. తల్లుల మన ప్రవృత్తులకు పిల్లలు ప్రతిబింబాలవుతారు. విశ్వశ్రేయస్సుని కోరి ధర్మమూర్తి అయిన ధర్మరాజుని కన్నది కుంతి. అతడు ధర్మాన్ని వంశాన్ని నిలిపాడు. అసూయగ్రస్త అయిన గాంధారి తనయుడు దుర్యోధనుడు దురభిమానంతో ధర్మాన్ని వంశాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు. తల్లిలోని మాత్సర్య గుణం దుర్యోధనుడికి పుట్టుకతో వచ్చింది, పుడకలతో గానీ పోలేదు. తన కొడుకులు పెరిగే కొద్దీ గాంధారి వారిలోని దుస్వభావాన్ని గుర్తించింది. కుంతి కొడుకుల్లోని సుస్వభావాన్ని గుర్తించింది. పైగా తన పుత్రులు చిన్నప్పటి నుండి పాండవులకు చేసిన అపకారాలను, అందుకు తన అన్న శకుని అందించిన ప్రోత్సాహాన్ని కూడా గ్రహించి దుర్యోధనుని పిలిచి, క్రూరాత్ముడు నీచుడు గాంధార విగుని తొలగు, పాండుతనయుల పుణ్యప్రారంభుల గూడి మనుము, కౌరవ కులమెల్ల బ్రతుకగ పొగడందన్ అని హితం పలికింది. ద్రౌపది మానసభంగ సమయంలో ధృతరాష్ట్రుని గృహంలో నక్కల ఊళలు, పక్షుల రొదలు మొదలైన అపశకునాలను చూసిన గాంధారి విదురుణ్ణి వెంట పెట్టుకుని భర్త దగ్గరికి వెళ్లి విషయ తీవ్రతను వివరించింది. పరిస్థితిని చక్కదిద్దమని సలహా ఇచ్చింది. ఆమె చెప్పిన తర్వాతనే ధృతరాష్ట్రుడు గాంధారిని ప్రియమారా చేరబిలిచి కౌరవులు జూదంలో గెలిచిందంతా వరాల రూపంలో ఆమెకు తిరిగి ఇచ్చాడు. తెలుగు భారతంలో లేదు కానీ పునర్జ్యోతి సమయంలో గాంధారి పూరిక వహించి ధృతరాష్ట్రునికి హితం చెప్పినట్లుగా సంస్కృత భారతంలో కనిపిస్తుంది. స్వయంకృతాపరాధంతో మహాసముద్రంలో మునిగిపోవద్దని, అజ్ఞానులు అయోగ్యులు అయిన వారి బుద్ధిని అనుమతించవద్దని, తన మాట విని వంశనాశకుడైన కొడుకును విడనాడమని హితవు పలికింది. ధర్మదర్శిని అయిన గాంధారి మాటలను ధృతరాష్ట్రుడు పెడచెవిన పెట్టాడు. వంశం నాశనమైనా సరే తాను దుర్యోధనుణ్ణి వారించలేనని చెప్పి పాండవుల్ని అనుజ్యూతానికి పిలిపించాడు. సంజయుడు రాయబారం చేసి వచ్చి ధృతరాష్ట్రుడితో ఆ వివరాలు చెప్తూ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, నా కొడుకు పాండవులను చంపగలడా అని. దానికి సంజయుడు, రాజా,
నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకేమీ చెప్పలేను. మహావృతుడైన నీ తండ్రి వ్యాసుణ్ణి, నీ పట్టపురాణి గాంధారిని పిలిపించు. వాళ్ళు వినీతి రతులు, నిశ్చయ విధులు, ధర్మజ్ఞ చిత్తులు. నీ మనస్సులో అసూయ మొదలైనవి కలిగితే వాటిని పోగొట్టగలవాళ్ళు అంటాడు. దీన్ని బట్టి గాంధారిలోని నిష్పక్షపాత వైఖరి ఎట్లాంటిదో అందరికీ బోధపడుతుంది. ఈ సందర్భంలో గాంధారి దుర్యోధనుడితో అంటుంది, నాయనా, నీవు ఆయువును సంపద్వైభవాలను మమ్మల్ని మిత్రుల్ని వదులుకోవడానికి ఎత్తిస్తున్నావెందుకు? ప్రపంచంలో నీ వంటి అవినీతులు ఎవరైనా ఉన్నారా? దైవం వృకోదర రూపంలో నిన్ను చంపబోతూ ఉంటే ఎవరు ఆపగలరు అంటూ పాండవులతో యుద్ధం మంచిది కాదని హెచ్చరిస్తుంది. ఈ ఘట్టంలో సంస్కృత భారతంలో భీముడు అని ఉండగా తిక్కన వృకోదర పదప్రయోగం కావించడం ఎంతో సార్థకంగా కనిపిస్తుంది. పుత్రలోభంతో రాజ్యానికి ప్రజలకు నష్టం కలిగినా పర్వాలేదని ఉపేక్షించిన ధృతరాష్ట్రుని కంటే గాంధారి ప్రతి సందర్భంలోనూ తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించింది. నిజానికి తండ్రి కంటే తల్లికే సంతానం మీద ప్రేమ ఎక్కువ. పిల్లలు చేసే తప్పుడు పనుల్ని సమర్థించే తల్లుల్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం లోకల్లో. కానీ గాంధారి అట్లాంటి సాధారణ మాతగా ప్రవర్తించలేదు. పుత్ర ప్రేమకు ధర్మాచరణానికి సంఘర్షణ తటస్థిస్తే గాంధారి సత్యధర్మాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఉత్తమ స్త్రీగా విరాజిల్లింది. అధర్మ మార్గంలో నడుస్తున్న కొడుకును, దాన్ని సమర్థిస్తున్న భర్తను కూడా సన్మార్గానికి తిప్పాలని ప్రయత్నించింది. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో ధృతరాష్ట్రుడు తన మాట వినని దుర్యోధనుడికి నచ్చ చెప్పడానికి గాంధారిని పిలిపించమంటాడు. ఆమె వచ్చి ముందుగా తన భర్తకే హితోపదేశం చేసింది. నీ పుత్రుడు అవినీతుడొకటే ఎరిగి వాని వశంబున ఏలపోయేదీవు? పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డపడ నెవ్వరికి వచ్చు నదిపా చెప్పుమా అంటుంది. నీవే రాజువు, నువ్వేం చేసినా నిన్ను అడిగేవారుండరు, మరి ఎందుకు వెనుకంజ వేస్తున్నావు? పాండవులకు నీవేమి ఇచ్చినా అడ్డుపడేవారెవరో అని ప్రశ్నిస్తుంది భర్తను. అప్పుడే కొడుకుతో కూడా గాంధారి ఇట్లా అంటుంది, రాజ్యం పాండురాజుదని, అది పాండవులకే చెందుతుందని, ఇతరులెవరికి అందులో హక్కు లేదని, దీన్ని ధర్మరాజే పరిపాలిస్తాడని నిండు సభలో నీళ్లు నమలకుండా నిగ్గు తేల్చి చెప్పింది. తెలుగు భారతంలో తిక్కన గాంధారి చేత దుర్యోధనుడికి ధర్మం, నీతి, చుట్టరికం, బ్రతుకు తెరువు, నిజశక్తి, కురువంశ పెద్దల మనోవైఖరి, పాండవుల శక్తి సామర్థ్యాలు, బలపరాక్రమాలు అన్నింటినీ స్పష్టంగా చెప్పించాడు. ఆమె మాటల నైపుణ్యానికి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు, శ్రీకృష్ణుడితో సహా. ధృతరాష్ట్రులాగా లోపలొకటి బయటకోటి కాకుండా ఉన్నది ఉన్నట్లుగా ఏ సంకోచం లేకుండా విమర్శనాత్మకంగా మాట్లాడింది. ఈ సన్నివేశంలో గాంధారి ప్రకటించిన సత్య ధర్మ నిష్ఠ శ్లాఘనీయం. భారత సంగ్రామానికి సన్నద్ధుడై రారాజు దుర్యోధనుడు గాంధారి పాదాలకు భక్తితో నమస్కరించి విజయం కలిగేట్లు ఆశీర్వదించమని కోరాడు. అటువంటి కృష్ణ పరిస్థితిలో కూడా పుత్ర ప్రేమ అనే లోహానికి బానిస కాకుండా గాంధారి యతో ధర్మస్తతో జయః అని దీవించింది. కొడుకులెంత దుర్మార్గులైనా కోపంతో తాను తనయులను నిందించినా వాడు తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఆ తల్లికి ఒక తృప్తి. వాడు స్వయంకృతాపరాధాలతో ప్రత్యర్థుల చేతిలో హతమైనప్పుడు ఆ మాతృ హృదయం తల్లడిల్లిపోతుంది. ఆమెలో అంతకు ముందున్న ధర్మ దృష్టి, సమచిత్తత తారుమారై శోక క్రోధావేశాలు పొంగి పొరలుతాయి. యుద్ధానంతరం పుత్రశోకంతో కుములుతున్న గాంధారి ధృతరాష్ట్రుల దగ్గరకు పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు వచ్చాడు. గాంధారి గుణగణాలను ఉగ్గడిస్తూ ఆమెను ఓదారుస్తూ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకెనవచ్చు రాజరమణిన్ ధర నిందుగంటిమే, నృపానీకము వించునుండా శృతినిందకు పలుకులనంత ఎత్తుదే అని. శ్రీకృష్ణుడు తన రాయబార సమయంలో గాంధారి కొడుకు కావించిన ధర్మబోధను గుర్తు చేస్తాడు. అయితే పుత్రశోక తప్త అయిన గాంధారి శ్రీకృష్ణుడు ఎంత ఓదార్చినా చల్లబడకపోగా పాండవుల్ని శపించడానికి ఉద్యుక్తురాలైంది. తక్షణమే వ్యాసమహర్షి ప్రత్యక్షమై, ఓహో శపింపకు, శమింపు అని వారించి ఆమె ధర్మదృష్టిని, ప్రశాంత చిత్తతను ప్రశంసించాడు. మాత్సర్యం నీకు తగునా అని మందరించి ధర్మము పరిగ్రహించి నీ కొడుకులకు పాండవుల దశ రోషంబు నిగ్రహింపుము అని అంకుశంతో పొడిచినట్లు గాంధారి ఆగ్రహావేశాలకు అడ్డుకట్ట వేశాడు. సువిచార, మంచి చెడ్డల నరేగల పరిజ్ఞాత కాబట్టి గాంధారి మహర్షి కావించిన ధర్మ ప్రబోధాన్ని చక్కగా అర్థం చేసుకుని క్రోధాన్ని దిగమింగింది. లేకుంటే శస్త్రాస్త్ర ప్రయోగ భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామం కంటే భిన్నగా ఈ పతివ్రత ఇచ్చే శాపవాక్యానికి ఎంతో ప్రభావం ఉండేదంటే అతిశయోక్తి కాదు. గాంధారి వ్యాసంతో అంటుంది, మహర్షి, నేను అసూయ కలిగిన దాన్ని కాదు, పాండవులు నశించాలని కోరుకుంటానా? దుఃఖం ఎక్కువ కావడం వల్ల కోపగించుకున్నానంతే. దుర్యోధనుడి తుంటరితనం చేత, శకునీకరణ దుశాసనుల దుర్మార్గం చేత కౌరవ కులం నాశనమైపోయింది. అయితే నా మనస్సుకు బాధ కలిగించిన అంశం ఏమంటే, శ్రీకృష్ణుడు చూస్తుండగా
భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుడి బొడ్డు కింద గదతో మోది చంపడం న్యాయంగా ఉందా అని ప్రశ్నిస్తుంది. దానికి భీముడు, ద్రౌపదీ పరాభవ సమయంలో దుర్యోధనుడు తొడ చూపించి కూర్చోమన్నాడు, అప్పుడు అతని తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాను, కాబట్టి దాన్ని నెరవేర్చాను అని సమాధానం చెప్పాడు. దానికి ఆమె దుర్యోధనుని గురించి ఆ సావు సావదగు అన్నీచునకు అంటుంది. మరుక్షణమే ఆ మాతృమూర్తికి దుశ్శాసనుని దారుణ మరణం గుర్తుకొచ్చింది. వైదినని సంపుదురుగాక వ్రచ్చినెత్తురెత్తుకొని క్రోలు క్రూరాత్ములెచటనైన ఎన్ననేనియు కలిగిరే ఇవుదక్క అది మృగోదర మృగ విధమసుర భంగి అని భీముడు నిలదీస్తుంది. ద్రౌపదిని అవమానించినందువల్ల కోపంతో చేసిన ప్రతిజ్ఞ తీర్చడం కోసం దుశ్శాసనుడి రక్తాన్ని పెదవికి చేర్చారు తప్ప తాగలేదన్నాడు భీముడు. 9 బిడ్డల్ని పొంది కూడా అంత్యదశలో ఒక్కరూ తమకు ఆసరాగా లేకపోవడంతో గాంధారి దీనాతి దీనంగా మాట్లాడుతుంది. అంధులకు ఊతకోలగా నకట ఒకటినైన నిలుపక 100 నదయ వృత్తి మృంగితి అందెవ్వడేమి మీకు ఎక్కులాచరింపని వాడు లేడయ్యనయ్యా అంటుంది. ఇవి మాటలు కాదు, భగ్నమైన గాంధారి హృదయం నుండి వెలువడిన ఈటలు. చివరకు ఎక్కడ ఆ మహారాజు అని ధర్మరాజుని గురించి క్రోధ పరుషాక్షరాలతో గద్దించింది. ఆ మాట విని ధర్మరాజు భయకంపిత గాత్రుడై చేతులు జోడించి వినయంతో, నీ పుత్రులు చంపించిన పాపాత్ముణ్ణి నన్ను నీవు శాపంతో నాశనం చేయమని గాంధారి పాదాల మీద పడ్డాడు. ఇక ఆయననేమి అనలేక పెద్ద నిట్టూర్పు విడిచింది. అప్పుడు ఆమె కళ్ళకు కట్టుకున్న గంట కొంచెం సడలి ఆ సందులో నుండి ఆమె చూపు అణుమాత్రం ధర్మరాజు కాలి గోళ్ల మీద పడగానే అవి కందిపోయాయి. అది గాంధారి పాతివ్రత్య మహిమ. పుట్టెడు దుఃఖంతో తానున్న పుత్రశోకంతో పొగలుతూ ఎండలాకి కందిన తీగ చందంగా ఉన్న ద్రౌపదిని సముచితంగా ఓదార్చడం గాంధారి ఉదాత్త హృదయాన్ని తెలియచేస్తుంది. పుత్రి ఇట్లగునమ్మ శోకము పొంది కుందుచునున్న నీ గాత్రముండొక కీడు పాటిలి కందు పాండుతను భవుల్ పుత్రవర్గము గన్నతో నెదబూరి తాపము పొందుడు పౌత్రహీనత బడ్డ గొంతికి పాయ నేర్చునేనివ్వగల్ అంటుంది. సాధారణంగా లోకంలో శత్రువుల బాధను చూసి ఆనందపడే స్వభావం కలవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. కానీ పరుల దుఃఖాన్ని, అందులో తన కొడుకుల్ని చంపిన వారి బాధను చూసి దాంతో సానుతాపయోగాన్ని పొందగలగడం సజ్జనుల లక్షణం. అది గాంధారిలో గోచరిస్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుణ్ణి, పాండవుల్ని, శ్రీకృష్ణుణ్ణి వెంట పెట్టుకుని రణభూమికి వచ్చింది గాంధారి. పతివ్రత, మహాభాగ, సమాన వ్రతచారిణి, సత్యవాదిని అయిన గాంధారి వ్యాస మహర్షి చేసిన వరదానంతో దివ్య దృష్టిని పొంది యుద్ధంలో చనిపోయిన తన కుమారులను, మనవళ్లను, బంధువుల్ని కళ్ళారా చూసుకుని వివిధ రీతుల్లో విలపించింది. ఒక్కొక్క వీరుణ్ణి శ్రీకృష్ణుడికి చూపిస్తూ యుద్ధభూమిలోని వారి దుస్థితిని పూర్వ వైభవాలతో సరిపోలుస్తూ గాంధారి శోకించిన విధం కరుణరస ప్లావితం. మొట్టమొదటిగా పెద్ద కొడుకైన దుర్యోధనుడి శవాన్ని చూచి తల్లి వచ్చినప్పుడు భక్తితో ఉపచరింపగా ఒంటరిగా పడి ఉన్నాడని విలపించి విధిమూడిన మర్చుడేలా విను ఉచితోక్తుల్ అంటుంది. తన కుమార్తె దుస్థితిని కూర్చి వర్ణిస్తూ హృదయమున వగలేని ఎట్టిట్టునట్టు తిరుగుచున్నది దుస్సల వరుని శిరముగానక ఈ కూతు నిమ్మే గనుట కంటే తలపై ఎక్కుడు దుఃఖము కలదే కృష్ణ అంటుంది. అభిమన్యుని కళేవరాన్ని చూసి అమితంగా బాధపడి అతడి వధ జరిగిన తీరును నిరసించింది. తన సోదరుడైన శకుని ఆనాడు మోసంతో జూదమాడి ధర్మరాజు రాజ్యమంతా లాక్కున్నాడు. చివరికి ఈనాడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాన్నే ఒడ్డి ఓడిపోయాడు అంటుంది. ఇట్లా మహాభారతంలో స్త్రీ పర్వ ద్వితీయాశ్వాసమంతా గాంధారి పరంగానే కరుణ రసాత్మకంగా నడిచింది. తన దుఃఖాన్నే కాక కౌరవ పాండవ వనితా జనముల హృదయగత శోకానికి ప్రతినిధిగా గాంధారి వ్యవహరించింది. చిట్టు చివరకు పుత్రశోక పరిప్లుతయ్యై ఆవేశంతో శ్రీకృష్ణుని శపించింది. నీవు సామర్థ్యం ఉండి ఈ మరణకాండను అడ్డుకోలేదు. ఈ కురువంశ జ్ఞాతులంతా ఏ విధంగా పరస్పరం కలహించి పరమ దారుణంగా మరణించారో అదే విధంగా నీ యాదవ వంశం వారంతా ఒకరినొకరు చంపుకొని సర్వనాశనం అవుతారని, నీవు కూడా ఈ రోజు మొదలు 36వ సంవత్సరం చివరి రోజున దిక్కులేని చావు వస్తావని తన పాతివ్రత్య బలంతో శపించింది. అయినా శ్రీకృష్ణుడు ఆగ్రహించక విపులాశయుడై చిరునవ్వుతో, ఇంతకు ముందే యాదవులకు ఈ శాపం ఉంది, ఎందుకు చరిత చర్వణం చేశావు? నీ కొడుకుల వల్ల జరిగిన ఈ కీడుకు నన్ను నిందిస్తావా అని అన్నాడు. ఆవేశం చల్లారిన గాంధారి నిరుత్తర అయింది. పట్టాభిషిక్తుడైన ధర్మరాజు పంచన చేరారు గాంధారి ధృతరాష్ట్రుడు. ద్రౌపది ధర్మరాజు చేత ఆదరాభిమానాలు పొందారు. అట్లా 15 సంవత్సరాలు గడిచిన తర్వాత గాంధారి భర్తతో కలిసి ఆశ్రమవాసానికి వెళ్ళింది.
వ్యాస మహర్షి తన భర్తకు దివ్య దృష్టిని ఇవ్వగానే తాను కూడా నేత్ర పట్టాన్ని తొలగించి మహర్షి అనుగ్రహంతో మృతులైన తన పుత్రులు, ఆప్తులు, బంధువులు దివ్య దేహాలతో, దివ్య మాల్యాంబర భూషణాలతో దేదీప్యమానంగా ఉండడం చూసింది. తృప్తి చెందింది. గంగా తీర పరిసర అరణ్యంలో భర్తతో పాటు తాను కూడా కఠోర తపస్సు కావించి భర్తతో కలిసి దావాగ్నిలో తనువు చాలించింది గాంధారి. ఎంత గొప్ప బుద్ధి ఉన్నా, ఎంత ధర్మదృష్టి ఉన్నా, ఎంత ప్రశాంత చిత్తత ఉన్నా మాతృ ప్రేమ, పుత్ర శోకం స్త్రీ స్వభావాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో భారతంలో గాంధారి నిరూపించింది. మీరింతవరకు భారతంలో గాంధారి పాత్ర చిత్రణ డాక్టర్